హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం అయితే బీవైనార్ లో నాటి చిత్రసేన యూత్ కి అయితే చేస్తాం. ఇక్కడైతే డెకరేషన్ అయితే మస్తు చేసారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం వినాయకుడు ఎలాగుందో. అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. మనకి ఈ వీడియోలో అయితే పెద్ద గణపతులు అయితే 3 అయితే చూపిస్తాను. 3 పెద్ద వినాయకులు అయితే చూపిస్తాను. వెళ్ళిపోదాం రండి. ఇంకో అయితే డెకరేషన్ అయితే ఈ రకంగా అయితే ఉంది ఇదంతా. పావురాలు పెట్టారు మరి చూడాలి. మొత్తం అయితే ప్రకృతిని అయితే చూపిస్తున్నారు. వీళ్ళైతే చూసుకోవచ్చు. పైన చూపెట్టే మొత్తం పైనకి అయితే చూసుకోవచ్చు. మొత్తం అయితే మరి చూడాలి. అయితే మొత్తం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఫ్లెక్స్ అయితే వేశారు. ఇప్పుడైతే మనం అయితే మెయిన్ దేవుని అయితే చూపిస్తాను. వినాయకుడు అయితే చూసుకోవచ్చు. వినాయకుడు అయితే వినాయకుడు ఇటేమో నంది అటేమో సుబ్రహ్మణ్య స్వామి, అక్కడేమో అమ్మవారు, ఆ పక్కన అయితే శివుడు అయితే ఉన్నాడు, శంకరుడు చూసుకోవచ్చు. ఇక్కడైతే సింహం అయితే ఉన్నది. ఇదైతే టోటల్ గా అయితే వీళ్ళ ఫ్యామిలీ అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ మనం ఒక్కటి చూసుకుంటే ఇక్కడ అయితే మట్టి వినాయకుని అయితే చేసి పెట్టారు. స్వామివారిని అయితే స్వామివారికి అయితే మన పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే స్వామివారు ఉన్నాడు. పైన అయితే నెమ్మలి ఉన్నది చూసుకోవచ్చు. చేతి పైన అయితే నెమ్మలి ఉన్నది. ఆ పక్కన నంది ఉన్నాయి కదా, ఆ నందిలో నుంచి అయితే వాటర్ అయితే వచ్చేలా ఉన్నాయి. కింద చూస్తే అయితే వాటర్ అయితే కనిపిస్తున్నాయి మీకు. ఇది అయితే మనం ఇప్పుడు వచ్చిన టైంకి అయితే బంద్ ఉన్నది. ఇదైతే మళ్ళీసారి వచ్చి ఈవినింగ్ టైం అయితే చూద్దాము. చూసుకోవచ్చు. మొత్తం అయితే సెటప్ ఇక్కడ అయితే ఫ్యామిలీ వాళ్ళ స్వామివారి ఫ్యామిలీ అయితే ఉన్నది. మొత్తం శివ కుటుంబం అయితే మొత్తం టోటల్ గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలాగే మనం అయితే మళ్ళీ కొత్త వీడియో కాడికి కొత్త వినాయకుడి కాడికి అయితే వెళ్దాం. అదే వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ అయితే చివరి వరకు అయితే చూడండి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక పెద్ద గణపతి చూపెడతాయి. ఒక వీడియోలో అయితే 3 అయితే చూపిస్తాను మీకు. గణపతులు అయితే పెద్ద సెటప్ అయితే ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోయారండి కంటిన్యూషన్ లో. సో గైస్, అదే బీవైనార్ లో మనం అయితే శ్రీ మహాగణపతి యువజన సంఘం కాడికి అయితే వచ్చినాం. పక్కనే ఉంటుంది ఇదైతే రోడ్కే. ఇప్పుడైతే ఇక్కడ గణపతి అయితే మంచిగా ఉన్నది, నీట్ గా ఉన్నది. చిన్నగా ఉన్నా కానీ మస్తు ఎక్సలెంట్ ఉన్నది. చూపిస్తాను రండి ఒకసారి. చూసుకోవచ్చు గణపతి అయితే ఇక్కడైతే మొత్తం టోటల్ అయితే మన మొత్తం తెల్ల ఏం ఉన్నది. ఆ పక్కన అయితే వినాయకుడు అయితే చిన్న తొండని పట్టుకొని అయితే చూసుకోవచ్చు. చూడండి ఎంత ముద్దు అంటే ఎంత ముద్దు, నీట్ గా ఉన్నది. సూపర్ ఉన్నదా. మీకు ఒక మంచి గణపతి అన్నమాట. గణపతి చిన్నగా ఉన్నా సరే అందరు పెద్ద గణపతులు పెట్టి బాగా ఇది చేయాలని చూస్తారని, అది కాకుండా మనకు చిన్న గణపతిలో ఎక్సలెంట్ ఉన్నది. చూసుకోవచ్చు. ఇదైతే మళ్ళీ ఒక గణపతి కాడికి అయితే పోదాం. మంచి గణపతి కాడికి రండి. బీవైనార్ లో అయితే పక్క గల్లి అయితే జెండా నుంచి పక్క గల్లికి అయితే వచ్చాము. ఇక్కడైతే చూసుకుంటే గణపతి అయితే మామూలుగా లేదు, పెద్ద గంట ఉన్నది. దగ్గర ఒక 20 ఫీట్లు ఉంటది. అయితే ఇంత పెద్ద ఉన్నది. చూసుకోవద్దు గణపతి ఎంత పెద్ద అన్న చూడరు. ఇంకా దగ్గరగా చూపిస్తాం. తొండం చూసుకోరి, మామూలు లేదు. గణపతి అయితే బీభత్సంగా ఉన్నది. చూసుకుంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పడుతుంది. ఎక్సలెంట్ చూడండి. ఒక 20 ఫీట్లు ఉంటది గణపతి. 20 ఫీట్లు ఉంటది. వెడల్పు కూడా భారీగా అయితే భారీగా ఉంది. ఇది కూడా బీవైనార్ లానే ఉంది. సూపర్ ఉంది, ఎక్సలెంట్. మళ్ళీ ఒక మంచి గణపతి కలిపోదాం రండి. సో ఇప్పుడైతే మనం అయితే శివనగర్ శివాలయం ఖమ్మం పక్క సందులో ఫస్ట్ లో ఉన్నటువంటి టీమ్ శివసేన దగ్గరకి అయితే వచ్చేసాం. ఇక్కడ గణపతి కూడా మంచి ఎక్సలెంట్ ఉన్నది. లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. పెద్దగా ఉన్నది, మంచిగా ఉన్నది. చూసుకుంటే టీమ్ శివసేన శివనగర్ ఖమ్మం పక్క సందులో చూసుకోవచ్చు. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది కూడా ఒక మంచి పెద్ద గణపతిలలో మంచి గణపతి. మళ్ళీ ఒక మంచి వీడియో కోసం అయితే అట్లా స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే ఫుల్ గా అయితే చూడండి. మనం మళ్ళీ ఒక మంచి గణపతి చూపిస్తాను రండి. సో ఇప్పుడైతే మనం శాంతినగర్ రూట్ లో NYM సంఘం గడికి అయితే వచ్చేసాం. ఇక్కడ వీళ్ళ గణపతి అయితే చూసుకోవచ్చు. మొత్తం టోటల్ గా అయితే చెట్టు బెరడు లాంటి చేసిన గణపతి ఉంది. వీళ్ళ గణపతి అయితే చూడొచ్చు. మొత్తం టోటల్ చెట్టు బెరడు లాగానే చేశారు. సేవ్ ద ఎనిమల్ సేవ్ ద ఫారెస్ట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తో అయితే వీళ్ళైతే చేశారు. చూసుకోవచ్చు. మన అయితే చిన్న మంకీస్ అయితే ఉన్నాయి. గణపతి అయితే చూసుకోవచ్చు. మొత్తం చెట్టు బెరడు లాగా ఉన్నది. చూసుకుంటే ఇది సేవ్ ద ఎనిమల్ సేవ్ ద ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ తో చేశారు. చూసుకోండి, మస్తు అంటే మస్తు ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ గణపతి అని చెప్పొచ్చు. మనం చూసిన గణపతిలో ఇదొకటి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.